ఈ దినవాక్య ధ్యానాంశం. నీ దేహం దేవుని ఆలయం. నువ్వు ఎంతో ఇష్టపడి 50 లేదా 80,000 పెట్టి ఒక బైక్ కొనుక్కున్నావనుకో, ఆ బైకులో పెట్రోల్ పోస్తే చక్కగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైనా సరదాగా నీకు ఎంతో ఇష్టమైన ఆ బైకులో కిరోసిన్ పోసి నడిపే సాహసం చేయగలవా? అంత సాహసం చేయలేవు. కారణం కిరోసిన్ పోస్తే బైకు పాడైపోతుంది గనుక. వేలు పెట్టి కొన్న బైకు పాడైపోవడానికి నీవు ఇష్టపడటం లేదే? మరి అలాంటిది ఎన్నో కోట్లు పెట్టినా కొనలేని నీ దేహం సంగతి ఏమిటి? దేవుని వాక్యము సెలవిస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా? 1 కొరింథీ పత్రిక 3:16. మన దేవుడు ఆత్మ గనుక మనము ఆత్మీయులము గనుక మనలో ఆత్మఫలమైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనే ఫలము కనిపించాలి. అంతేగాని శరీర సంబంధమైన జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు కనిపించకూడదు. గలతీ పత్రిక 5:19 చూస్తే, ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యము చేరరు. పాపిష్టి లక్షణాలు మనలో ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. కావున శరీర క్రియలకు నీవు చోటిస్తున్నట్లయితే దేవుడు నీ మీద కళ్ళెర్రజేసి నిన్ను శిక్షించక ముందే జాగ్రత్త పడు. దేవుని ఆలయమైన మన దేహాన్ని పలికిమాలిన వాటితో నింపకుండా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎవడైననో దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. 1 కొరింథీ పత్రిక 3:17. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.